హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఫ్రెండ్స్, మీకందరికీ ఒక చిన్న మాట అండి. మన మిస్టర్ మాన్స్టర్ ఇంకా పూర్తవడానికి దగ్గరలో ఉంది. అలాగే మన ఛానల్లో మిస్టర్ యారగెంట్ వీటికి చాలా గట్స్ ఎక్కువ అనేటటువంటి ఒక కొత్త స్టోరీ కూడా రన్ అవుతుందండి. తప్పకుండా దీన్ని ఎంత బాగా అందరూ ఆదరించారో దాన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఒక మంచి మంచి కామెంట్ని పాస్ చేస్తూ ఉండండి. ఆ సిరీస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇక మన మిస్టర్ మాన్స్టర్ 146 ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. జై రాథోడ్ మధ్య పాస్ట్లో ఏం జరిగిందో అలా అలా ఒకసారి తెలుసుకుందాం. అనగనగా ఒక కాలేజ్, అందులో వరుణ్ సీనియర్. నెక్స్ట్ ఇయర్ జూనియర్గా మన ఆరోగ్యంట్ బాబు జాయిన్ అయ్యాడు. టెంపర్ హై పిచ్లో ఉండేసరికి రాథోడ్ చేసే ర్యాగింగ్కి కాలింది. అగ్గిపొల్లు ఇచ్చి కాలేజ్ గ్రౌండ్ అంతా కొలిచి ఎంతుందో చెప్పాలంటూ టాస్క్ ఇచ్చాడు రాథోడ్. 2 అవర్స్ తర్వాత వచ్చి రాథోడ్ చేతిలో అగ్గిపుల్ల పెట్టి, కొలిచా 2 కిలోమీటర్ల పొడవుంది అని చెప్పాడు జై. ఏరా నకరాలుగా ఉందా, అంత గ్రౌండు 2 అవర్స్లో కొలిచానంటే నేను పిచ్చి పుల్కాలా కనిపిస్తున్నానా అంటూ ఫైర్ అయ్యాడు. థ్యాంక్స్ బాబు, నేను చెప్పకుండా నువ్వేంటో నువ్వే ఒప్పుకున్నందుకు అని. కొలిచా, అనుమానంగా ఉంటే వెళ్ళి నువ్వు కొలుచుకో అని పొగరగా తలెగరేసి వెళ్తుంటే షర్ట్ కాలర్ పుచ్చుకొని లాగాడు రాథోడ్. కోపం సర్రుని ఎగబాకి షర్ట్ వదలరా అని రౌద్రవదనంతో అన్నాడు జై. వదలను, ఏం చేస్తావు అని బలుపుగా ఆన్సర్ ఇచ్చాడు. ఈగిల్, వీడు నీకే ఎదురు చెప్తున్నాడు, నీ స్టామినా ఏంటో చూపించు అంటూ పక్కన మన భజన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు బాగా ఎక్కించారు. వీడి స్టామినా కాదు, నా స్టామినా ఏటో చూపించిన కొండముచ్చు మొహాలారా అంటూ రాథోడ్ ముక్కు మీద బలంగా కిక్కిచ్చి, ఇది చేస్తా బేవకూఫ్ అని పొట్టలో మరో పంచిచ్చి, నన్ను కెలికే పని పెట్టుకోకు, నాకు అసలే పిచ్చి, అది తెలుసుకో అని యాటిట్యూడ్ లుక్కిచ్చి వెళ్ళాడు జై. ఫ్రెండ్స్ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కింద పడి కొట్టుకుంటున్న రాథోడ్ని పట్టించుకోకుండా బిగుసుకుపోయి వెళుతున్న జైనే చూస్తూ ఉండిపోయారు. తమని హింసించి ఆనందించే రాథోడ్కే ఎదురు తిరిగిన జైకి క్యాంపస్ మొత్తం ఫ్యాన్స్ అయి కూర్చున్నారు. ఇక ఒకరి మీద ఒకరు అటాక్లు, కొట్టుకోవడాలు, అస్తమానం రాథోడ్ దెబ్బలు తిని హాస్పిటల్ పాలవటం సర్వసాధారణమైంది. ఇలా 3 ఏళ్లు గడిచిపోయాయి. రాథోడ్కి అది లాస్ట్ ఇయర్. ఎలా అయినా కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలని ఎలక్షన్లో నిలబడ్డాడు. వాడేదన్నా రివర్స్లో వచ్చే జై ఊరుకుంటాడా? తను కూడా పోటీకి నిలబడ్డాడు. పోటాపోటీగా క్యాంపెయినింగ్ చేస్తూ అదేదో ఎమ్మెల్యే సీట్ అన్నంత హంగామా చేశారు ఇద్దరు. న్యాయంగా వెళ్తే తను గెలవలేడని కుతంత్రానికి తెరలేపాడు రాథోడ్. ఆల్రెడీ తన ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసు కదా. జైకి బెస్ట్ ఫ్రెండ్ అయిన అబ్బాయిని తను పిలుస్తున్నాడని చెప్పించి ల్యాబ్కి రప్పించాడు రాథోడ్. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళగానే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి గ్యాస్ లీక్ చేశారు. అది లోపలంతా వ్యాపిస్తుండటంతో భయంతో జైకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి, రే ఎక్కడా అని అడిగాడు జై. జై జై అంటూ బిగ్గరగా అరుస్తూ తనెక్కడ ఉన్నారో చెప్పి ప్లీజ్ సేవ్ మీ అంటూ తలుపులు బాదుతున్నాడు. అది వినగానే జైకి మతిపోయి ఎక్కడో ఆ మూల ఉన్నవాడు కాస్త రాకెట్లా దూసుకు వస్తున్నాడు. జై వస్తున్నాడని రాథోడ్ బ్యాచ్ ఫోన్ ద్వారా చెప్పడంతో ఒక సైడ్ నిలబడి, రారా నీకోసమే ఈ వల అని కసిగా అనుకున్నాడు. ఎక్కుపెట్టిన బాణంలా దూసుకువచ్చాడు జై. ఇంకో 10 అడుగుల దూరంలో ఉన్నాడు అనగానే లైటర్ వెలిగించి కొద్దిగా గ్యాప్లో ఉన్న విండోలో నుంచి ల్యాబ్లోనికి విసిరాడు రాథోడ్. గ్యాస్ లీక్ అవడంతో భగ్గున అంటుకున్నాయి మంటలు. డోర్ ఓపెన్ చేసుకుని రే ఎక్కడా అంటూ అరుస్తూ లోపలికి వెళ్ళాడు. గ్యాస్ వల్ల బ్రీత్ అందక స్పృహ తప్పి పడిపోయాడతడు. గట్టిగట్టిగా అరుస్తూనే సరసరమంటూ అంటుకుంటున్న మంటల్ని చూసి కంగారుగా వెదుగుతున్నాడు జై. జై పరుగులు తీయటం చూసి మిగతా స్టూడెంట్స్ కూడా వెనకే పరుగును వచ్చి దూరంగా నిలబడి పెద్ద పెద్ద గావుకేకలు పెడుతున్నారు. జై వచ్చేయ్, డేంజర్ అంటూ కళ్ళనీళ్లు కారిపోతుండగా స్నేహితుడు పిలుపు కోసం వెతుకుతున్నాడు. ఒక పక్క గ్లాస్ బాటిల్ టపటపా పేలిపోతూ మంటలు ఎగబాకుతూ దగ్గరికి వచ్చేస్తున్నాయి. బెంచ్ కింద నుండి కాలు కనిపించగానే పరుగును వెళ్లి అతడిని లేపి భుజం మీద వేసుకుని మంటలను తప్పించుకుంటూ ఎలా బయటకు పరుగు తీశాడో జైకే తెలీదు. చిరుత వేగంతో పరుగున వచ్చి డోరు బయటకు అమాంతం జంప్ చేశాడు. ఇద్దరూ దొర్లుకుంటూ వెళ్లి దూరంగా పడ్డారు. జై అంటూ స్టూడెంట్స్ అరవటం విని మంటల్లో అంటుకుపోయాడనుకుని మూలం నక్కినవాడు విండో దగ్గరికి వెళ్లి జై చావు కళ్ళారా చూడాలని అత్యుత్సాహంగా విండో కొద్దిగా ఓపెన్ చేసి చూశాడు. విండోకి కొద్ది దూరంలో ఉన్న హైడ్రోజన్ బాటిల్ పగిలి మంట అమాంతం వచ్చి రాథోడ్ మొహానికి కొట్టింది. గాలి ద్వారా వెళ్లిన మంట మొహం అంతా అంటుకుపోయి బిగ్గరగా అరిచి మొహం మీద చేతులతో పాముకున్నాడు. మంటలకు ఉడికిపోయిందేమో, చర్మం చేతుల్లోకి ఊడి వచ్చేసింది. ఆ అంటూ అరుస్తుంటే రాథోడ్ ఫ్రెండ్స్ వెళ్లి చూడగానే కింద పడి కొట్టుకుంటూ ఉన్నాడు. అంతలో ఫైర్ ఇంజిన్తో పాటు అంబులెన్స్ కూడా రావడంతో జై తన స్నేహితుడితో పాటు రాథోడ్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మొహం కాలిపోయిన రాథోడ్ మళ్లీ కాలేజీ మొహం చూడలేదు. జై 2 ఇయర్స్ అక్కడ స్టడీ పూర్తి చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయాడు. రాథోడ్ అనే క్యారెక్టర్ గురించే మర్చిపోయాడు జై.
అనురాధతో ప్రేమలో పడటం, తన వల్ల గాయపడటం, ఇక అదో రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాడు జై. మొహానికి విదేశాల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చాడు రాథోడ్. తన తండ్రి బాటలో నడవడం, డ్రగ్ దందాలోకి దిగటం, కబ్జాలు, సెటిల్మెంట్స్తో తల మునకలైపోయాడు. డ్రగ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడే మరో గ్యాంగ్ కాల్పులు జరపడంతో తప్పించుకునే ప్రాసెస్లో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో ఎవరూ ముందుకు రాకపోతే మిథున తన ఫ్రెండ్ లావణ్య ఇద్దరూ హెల్ప్తో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడే మిథునను చూసి ఇష్టపడ్డాడు రాథోడ్. తను కోలుకున్నాక మిథు కోసం సెర్చ్ చేసినా లాభం లేకపోయింది. ఆ తర్వాత మాల్లో చూశాడు. మైత్రి పిక్ పంపడంతో జై భార్య మిథున అని తెలియగానే డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. పగ తీర్చుకునే సమయం కోసం నీడై ఫాలో చేసి ఇప్పుడు హెల్కి పార్సల్ అయ్యాడు పాపం వరుణ్ రాథోడ్. ముందు హాస్పిటల్కి వెళ్దాం అని సాకేత్ ఎంత పోరినా జై వినిపించుకోకుండా డ్రెస్ మార్చేసుకుని అప్పటికప్పుడు స్పెషల్ ఫ్లైట్లో ఊరికి బయలుదేరిపోయారు నలుగురు. చాలా వీక్గా ఉన్న మిథునని ఒక్క క్షణం కూడా వదలకుండా తనతోనే ఉంచుకున్నాడు. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక కిందకి దిగుతూ కత్తి గాయాలు తగిలాయి జై, డేంజర్, పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు సాకేత్. నా కోసం కాకపోయినా దీనికోసం వస్తాను, పాదాలు చూడు ఎలా వాచిపోయాయో అన్నాడు జై. అందరికీ ట్రీట్మెంట్ అవసరమే, పదండి అన్నాడు వినీల్. నలుగురు బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ కార్తో రెడీగా ఉన్నారు. నలుగురు కారు ఎక్కి కూర్చోగానే డ్రైవర్ స్టార్ట్ చేసి కార్ని ముందుకు పరుగులు తీయించాడు. నేరుగా సిటీ హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్తో ముందే చెప్పడంతో రెడీగానే ఉన్నారు. జైకి ఎక్కువ గాయాలయ్యాయి. 3-4 చోట్ల స్టిచెస్ కూడా పడ్డాయి. ఇంజెక్షన్ చేసి కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే గాయాలు ఇన్ఫెక్షన్ అవుతాయి అని చెప్పాడు డాక్టర్. మిథునకి బాడీ నుండి బ్లడ్ టెస్ట్ వరకు అన్నీ చేయమన్నాడు జై. ఫారెస్ట్లో ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయనే టెన్షన్. అన్ని టెస్టులు చేయించి పాదాలకు ఆయింట్మెంట్ రాయించింది డాక్టర్. నాడీ చూసి మరీ వీక్గా ఉండటంతో ఏదో అనుమానం కలిగి నర్సుని పిలిచి మరో టెస్ట్ కూడా రాసి ఇది చేయమని ల్యాబ్కి పంపించిందామె. మిథున బలహీనంగా ఉండటంతో డ్రిప్స్ పెట్టారు. 2 అవర్స్ అయ్యాక వచ్చాయి రిపోర్ట్స్. అన్నీ చెక్ చేసి నథింగ్ టు వర్రీ, అంతా బాగుంది, కంగ్రాట్స్, మీరు ఫాదర్ కాబోతున్నారు అని శుభవార్త చెప్పి, ఫుడ్ నెగ్లెక్ట్ చేయటం వల్ల చాలా వీక్గా ఉన్నారు మీ మిసెస్ అని చెప్పింది డాక్టర్. తన ఫాదర్ కాబోతున్నాడు అనే న్యూస్ వినగానే జై మొహంలో దీపావళి వెలుగులు విరజిమ్మాయి. డాక్టర్, మీరు చెప్పేది నిజమా అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఎస్ మిస్టర్ జయదేవ్, మెడిసిన్ రాస్తున్నా, టైంకి వేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకునేలా చూడండి, ఓకే అని ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇచ్చింది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని సంతోషంగా చెప్పి రిపోర్ట్స్ తీసుకుని బయటకు వచ్చాడు. సాకేత్ మిథున రూమ్లో ఉన్నాడు. వినీత్కి పెద్దగా గాయాలు కాకపోవడంతో డ్రెస్సింగ్ చేయించుకుని వెళ్ళిపోయాడు. వెలిగిపోతున్న మొహంతో వచ్చి స్టార్ట్ అవుదామా బంగారు అన్నాడు జై. ఏమన్నారు జై, అంతా ఓకేనా అని అడిగాడు సాకేత్. హా సాకేత్, బాగుంది, పదండి అన్నాడు. ముగ్గురు హాస్పిటల్ నుండి బయలుదేరారు. జై పదే పదే మిథున వైపు చూస్తున్నాడు. చిరుకోపంగా చూస్తూ, నా మొహం మీద కొండముచ్చులు ఆడుతున్నాయా, అలా చూస్తున్నావు అని అడిగింది. ఏవో ఆడుతున్నాయే, చూస్తే నీ సొమ్మేం పోతుందట, ఏదో అరిగిపోతున్నట్టు ఫీల్ అవుతున్నావు అని ఇద్దరి చేతులు బిగించి మెల్లగా ఒత్తాడు. భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది మిథున. తల మీద ముద్దు పెట్టి ఆమె చుట్టూ చేతిని వేసి మరింత పొదువుకున్నాడు జై. కార్ గేట్ లోపలికి ప్రవేశించింది. ఆత్రంగా ఎదురు చూస్తూ మొత్తం అందరూ డోర్ దగ్గర నిలబడున్నారు. కారు పోర్టికోలో ఆపాడు డ్రైవర్. ముందు సీట్లో ఉన్న సాకేత్ డోర్ తీసుకుని దిగి వెనక డోర్ ఓపెన్ చేశాడు. జై దిగి మిథునని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు. మిథున అంటూ కంగారుగా పిలుస్తూ వచ్చారు మీనాక్షి, సుజీ. దిష్టినీళ్ల పళ్ళెం పట్టుకొని అలాగే చూస్తోంది వాసంతి. కళ్ళనీళ్లతో అత్తమ్మా అని గద్గద్ స్వరంతో పిలిచింది మిథున. ఆవిడ కన్నీళ్లతో చూస్తూ, నన్ను క్షమించరా, నా వల్ల కాలేదు అందామె. వసు, దిష్టి తీ ముందు అంది బామ్మ. ఇద్దరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి పదండి అంది వాసంతి. తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు జై. శేఖర్ దంపతులు కళ్ళనీళ్లతో కూతుర్ని తడిమి చూసుకుంటూ బాధపడ్డారు. బేబీ, ఎలా ఉన్నావురా, ఆ రోగి నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అన్నారు శారద గారు. మళ్ళీ మీ అందరినీ చూస్తానని అనుకోలేదు మావయ్య గారు అని కళ్ళనీళ్లు కార్చింది. అలా అనకురా, దేవుడున్నాడు, మాకు మళ్ళీ అన్యాయం చేయడు అని బాధపడింది సుజీ కూడా. తల కట్టుతో ఉన్న వాసంతిని దగ్గరికి తీసుకొని, ఇక ఆ విషయం వదిలేయండి, అది తలుచుకుంటే బాధ తప్ప ఏం ఉండదు అని మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలి అన్నాడు జై. ఏంటి జై అంత హ్యాపీ న్యూస్ అన్నారు శ్రీధర్. ఏంటంటారేంటి, సూపర్ న్యూస్ అంటూ ఊరించాడు. అబ్బా, ఊరించింది చాలు నాన్న, చెప్పే ఏంటది అంది బామ్మ. మీ ముగ్గురు త్వరలో తాతలు కాబోతున్నారని డాక్టర్ చెప్పింది అంటూ నవ్వాడు జై. ఏంటి జై, నువ్వు చెప్పేది నిజమా అంటూ ఆత్రంగా అడిగారు ముగ్గురును.
ఎస్ అని మిథు వైపు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూరా ఇంత ప్రీషియస్ గిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు జై. అప్పటికే తన బంప్ నిమురుకుంటూ అనిర్వచనీయమైన ఆనందానికి గురైంది మిథున. జై అలా అనగానే కన్నీళ్లు కారుస్తూ మనకి బేబీ వస్తుందా జై అంటూ ఎమోషనల్ అయింది. హా అని దగ్గరికి వెళ్ళి నీల్ మీద బెండయ్యి మన బంగారం త్వరలో వస్తుందిరా అని సంతోషంగా చెప్పాడు. అందరి హృదయాలు భారమై ఏం మాట్లాడాలో అర్థం కాక అలౌకిక స్థితిలోకి జారిపోయారు. చెంగుతో కళ్ళు తుడుచుకుని మిథుని రూముకి తీసుకెళ్ళినాన్న అంది బామ్మ. పైకి లేచి ఆమెను హక్ చేసుకుని థ్యాంక్ యూ నాని, నాకు ఇన్ని ఆనందాలు దక్కాయంటే అది నీ వల్లే అంటూ ఎమోషన్ అయ్యాడు జై. వెన్ను నిమురుతూ నీ సంతోషమే కదా నాన్న మాకు కావాల్సింది, చల్లగా ఉండండి అంది సుభద్రబామ్మ. అందరూ విష్ చేస్తుంటే బ్లష్ అవుతూ మిథునని తీసుకొని రూమ్లోనికి వెళ్ళాడు జై. రూముకు రాగానే గాఢంగా హక్ చేసుకుని థ్యాంక్ యూ జై అని ముద్దులు పెట్టింది మిథున. నేను చెప్పాలే బంగారం నాకు ఈ సంతోషం ఇస్తున్నందుకు అంటూ నుదుటను ముద్దు పెట్టి పద ఫ్రెష్ అవుదు గాని అన్నాడు. హా అని వెళ్ళబోతుంటే ఓయ్ ఆగు, కాళ్ళు చూసుకున్నావా ఎలా ఉన్నాయో, గాయాలు రేగుతాయి నేను తీసుకెళ్తా అని ఎత్తుకుని తీసుకెళ్లి వాష్రూంలో వదిలాడు. మరి డ్రెస్సు అందామె. బాత్రోబ్ క్యారీ చేయి అని డోర్ వేసి కొన్ని క్షణాలు అలాగే నిలబడి సన్నగా నవ్వుకుంటూ వచ్చి బెడ్ వార్న కూర్చున్నాడు. అనుని తలుచుకుంటూ త్వరలో పాపాయిలా మా ఒడిలోకి చేరుతావురా, మిస్ యూ సో మచ్ బేబీ అన్నాడు జై. డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి. శ్రీధర్ దంపతులు మిథున కోసం ఉండిపోయారు. కంటికి రెప్పలా చూసుకుంటోంది సుజి. మిథున వాళ్ళకి నిజంగానే కూతురైపోయింది ఎప్పుడో. సర్జరీ జరగటం వల్ల వాసంతి ఫుల్ రెస్ట్లో ఉంటుంది. జై ఎంత లేజీగా తిరిగేవాడో అంత బిజీ అయిపోయాడు పాపం. శారద గారు ఉన్నా ఎక్కువ తనే చూసుకుంటున్నాడు. నైటు లేటుగా వచ్చాడు జై. అలిగి కూర్చుంది మిథున. సారీరా, ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉండటంతో లేట్ అయింది. జస్ట్ 10 minutes ఫ్రెష్ అయి వచ్చేస్తా అని వాష్రూమ్కి వెళ్ళాడు. బెడ్ దిగి వార్డ్రోబ్ నుంచి నైట్ వేర్ తీసి బెడ్ మీద పెట్టి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుంది మిథున. బాత్ చేసి వచ్చి బెడ్ మీద ఉన్న నైట్ వేర్ని వేసుకుని తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. మొహం పక్కకి పెట్టి ఎందుకు ఈ పరుగులు, ఏవేవో చెప్పారు, ఇప్పుడు చేస్తుందేంటి అని కినుకుగా అందామె. నవ్వుతూనే ఏంటే నీ సాధింపు అని పక్కన కూర్చుని మిథునని ఒడిలోకి తీసుకున్నాడు. జై నాకు బోర్ కొడుతోంది, నేను ఆఫీస్కి వస్తాను అని గారంగా అంది. ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావే అంటూ మెడ మీద పెదవులాంచి తడుముతూ మెడిసిన్ వేసుకున్నావా అంటూ ముద్దుల ముద్రలు వేశాడు. అవి చేదుగా ఉన్నాయి అని మొహం ముడిచింది. అవేమన్నా జంసా తీగా ఉండడానికి, టాబ్లెట్స్ చేదుగానే ఉంటుంది అని కొక్కరించాడు. ఇంకేం ఆప్షన్ లేదా అని కళ్ళని అందంగా తిప్పింది. ఇంకేం ఆప్షన్ ఉంటుందే అంటూ అయోమయంగా చూశాడు. నవ్వు రాకపోయినా ఇకిలిస్తూ పెదవులు చెంపల వరకు సాగేసి ఇకిలించింది. ఐబ్రో లిఫ్ట్ చేశాడు ఆ నవ్వుకి. నిజం జై, ఆలోచించు, ఆప్షన్ ఉంది అని గోముగా అంది. అంటే టాబ్లెట్స్ నేను మింగాలంటున్నావా? క్యూట్గా మొహం పెట్టి బుర్ర టింగ్ టింగ్ అంటూ ఊపింది. పక్కున నవ్వేసి ఇదేమైనా జంబలకడి పంపు అనుకుంటున్నావేంటే, ప్రెగ్నెంట్ లేడీకి వచ్చి పెయిన్స్ జెంట్స్కి రావడం ఏంటే? ఏమో రావచ్చేమో, భార్యాభర్తలు అర్ధనారీశ్వరులు అంటారు కదా, అలా నీదేదైనా నాదే అని నవ్వింది మిథున. ఇద్దరి నుదుళ్ళు ఢీకొట్టి పిచ్చి అని ముద్దుగా బొగ్గల్లాగి అవునే, ఏదైనా నాది నీకే చెందుతుంది, బట్ బాడీ పరంగా పంచుకునే ఆప్షన్ ఉంటే ఇన్ని గాయాలు నీకెందుకు ఇస్తానే చెప్పు, అన్నీ నేనే తీసేసుకుంటాను అంటూ నవ్వాడు. మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాలూగుతూ ఐ వాంట్ యూ అని హమ్మింగ్ వాయిస్తో అంది మిథున. ఓయ్ నా మీద జాలిపడి నువ్వు రిస్క్ చేయనవసరం లేదు, పద బజ్జుందాం అన్నాడు. జాలి కాదు, ప్రేమ, నీ ప్రేమంతా నాకే కావాలి జై అని చెంపలు నిమురుతూ ముద్దులు పెడుతూ ఏయ్ అంటూ మత్తుగా అంది. వద్దురా, టైర్డ్ అవుతావు, బేబీని క్యారీ చేసేటప్పుడు ఇంటిమేట్ కాకూడదనుకుంటా అన్నాడు. కేర్ఫుల్గా ఉంటూ ఉండొచ్చు, హెల్త్కి మంచిది కూడా అని అలకగా అంది. కళ్ళు చిన్నగా చేసి ఇవన్నీ నీకెవరు చెప్పారే అని అనుమానంగా చూశాడు. ఆ సందులో సూరమ్మ చెప్పింది, ఎవరు చెప్తే ఏంటట, మంచి చెప్తే వినాలి అంతే అని కరిచింది. డెవిల్ పిల్ల, ఎందుకే ఇంత కోపం? కోపం కాదు అంటూ తిణికింది. చంపకురా అంటూ హస్కీ వాయిస్తో ముద్దులు పెడుతూనే మురిపిస్తూ చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి బెడ్ మీదకి చేర్చి తన పక్కన చేరాడు. సైడ్కి తిరిగి జై సందిట్లోకి వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన మిస్టర్ యారగెంట్ని ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్స్ని పాస్ చేయండి.